మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనములో, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని. దేవుని వాక్యమును తన వెనుకలో ఆలకించునుగాక. మనకందరికీ తెలిసిన విషయమే, దేవుణ్ణి శోధించింది అపవాది. దేవుణ్ణి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన శోధించడానికి ప్రయత్నం చేసింది. కొండ దగ్గర తీసుకువెళ్ళేసి లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపింది. లోక రాజ్యముల యొక్క మహిమ, రాజ్యముల యొక్క మహిమ అంతా కూడా నీకు ఇస్తాను, రాజ్యం అంతా కూడా నీకు ఇస్తాను, నీవు నాకు మొక్కుమంటావు. ఇప్పుడు ప్రభు సాతాన్ని గద్దించాడు. అంటే అపవాది చేతిలో ఏముంది? ఇప్పుడు లోకం ఉన్నది. లోక రాజ్యములన్నీ అపవాది చేతిలోనే ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి అధికారం అంతా కూడా అపవాది చేతిలో ఉంది. కాబట్టి అపవాది నేటి క్రైస్తవ్యాన్ని హింసిస్తుంది, నేటి క్రైస్తవ్యానికి దుఃఖాన్ని కలిగిస్తుంది, సమస్యలను పెడుతుంది, ఇబ్బందికరమైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది. దేవుని రాజ్యం వచ్చేంత వరకు అపవాది లోక సంబంధమైనటువంటి వాటి మీద అధికారం కలిగి ఉంటుంది. అందుకే లోక సంబంధులకు ఎవరైతే అపవాదిని మొక్కుతున్నారో, ఎవరైతే అపవాదిని ఆరాధిస్తున్నారో, ఎవరైతే అపవాదిని ఆరాధన చేస్తున్నారో, మొక్కుతున్నారో, సాగిల పడుతున్నారో, వారందరికీ ఏమున్నాయి? ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, ధనవంతులైపోతున్నారు. లోకములో అనేకులు మనం చూస్తున్నాం, అనేక అన్య జనాంగము ఆశీర్వదించబడుతున్నారు, ఘనత పొందుతున్నారు, అధికారం వస్తున్నది, రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. కారణం ఏందో తెలుసా? లోక రాజ్యములన్నీ అపవాది చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు అపవాదికి మొక్కుతావో రాజ్యంలో ఉన్నటువంటి ఘనత నీకు వస్తుంది, రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తులు, ధనము నీకు వస్తుంది. కానీ దేవుని యొక్క రాజ్యము రాదు, దేవుని యొక్క రాజ్యములో రాదు. మనం గమనించినట్లయితే ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు కదా.